వారు వారి ఇంటి వద్దకు త్వరపడి రావాలని ఈ సన్మాన కార్యక్రమంలో పాల్పొందాలని ప్రభు నామంలో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక పల్లవి 2 చరణాలు సోహా వచ్చి పాడాలని ఆహ్వానిస్తున్నాం. యాత్రను సాగించలేనయ్యా, నీవు లేక నీ తోడు లేక నే సాగలేనయ్యా, యాత్రను సాగించలేనయ్యా. అడుగడుగునని అడుగు జాడలో నడిచెదయే సయ్యా, అనునునని నీ సన్నిధిని కోరెదనే సయ్యా. ప్రవేశపెట్టే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక చదువుకున్న వ్యక్తులుగా, అది చర్చి పాస్టరా, ఉపాధ్యాయుడా, లేకపోతే మౌలానా, లేకపోతే ఇంకొకడా, పూజారా, ఎవడన్నా కావచ్చు, మనమంతా సామాన్యులమే. మనమంతా మన తండ్రులు, మన పిల్లలు, మన బిడ్డలు పోగు చేసినటువంటి సంపద ఈ రోజు మనము బతకలేనటువంటి పరిస్థితుల్లో ఉంటే, రెండో వైపున కోటాను కోట్ల సంపద పోగేసుకొని ఈ దేశం విచ్ఛిన్నమైపోయే పరిస్థితి వస్తా ఉంది. కాబట్టి ఆ సమాజాన్ని మనం తప్పులేదు, ఒకవైపు దైవ ప్రార్థన చేసుకోండి, ఎవరి నమ్మకం వాళ్ళది, కానీ ఈ దేశం ఏమైపోతుందని చెప్పే పరిస్థితి కూడా మన దగ్గర ఉండాలా. ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలా. ఉపాధ్యాయులుగా ఒక 25 ఏళ్ళలో 30 ఏళ్ళలో ఈ దేశ కష్టం కూలి చేసినటువంటి ఆ ట్యాక్సులు కట్టే జీతం మాకు ఇచ్చినారు. మేము గానీ చెప్పకపోతే పాపులమైతాము. మా తల్లిదండ్రులకు మేము ద్రోహం చేసిన వాళ్ళమైతాము. మా పిల్లలను మేము సక్రమైన మార్గంలో పెట్టకపోతే గనక ఎక్కడో ఏదో ఉంది మన నుంచి రక్షిస్తుంది అనుకుంటే ఒక పక్క మనం చూస్తా ఉన్నాం. ఎంతో గొప్ప శుభదినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, మేమందరము ఉత్సాహించి సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలులు చేసినని. వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. సన్మాన సభ దేవునికి మహిమార్థమై